హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. నితిన్ అండ్ శ్రీలీల కలిపి నటించిన రాబిన్ హుడ్ మూవీ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం భయ్య. దీన్ని వెంకీ కుటుంబల గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. అదే భయ్య భీష్మ కాంబో అని చెప్పాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అనే హీరో రాబిన్ హుడ్ టైప్ క్యారెక్టర్ అనమాట. ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకైతే పంచుతూ ఉంటాడు. అలాంటి హీరో లైఫ్లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, దాని తర్వాత ఏం జరిగింది, అసలు హీరో చేసే పనుల వల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే రాబిన్ హుడ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు నిన్న రిలీజ్ అయిన లూసిఫర్ 2 కానీ, వీరా దేరా సూరన్ కానీ, అండ్ ఈ రోజు రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూస్ కానీ మూడు కూడా మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ పెట్టేసాం. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే కనుక ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదా పైన కార్డ్స్లో కూడా ప్లే చేస్తాను. ఖచ్చితంగా అవి కూడా చూడండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తాయి. నితిన్ గారి దరిద్రం అయితే మామూలుగా అంటాడట్లేదని చెప్పాలి. ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారని చూస్తున్న ప్రతిసారి ఏదో లాగా మూవీ అయితే షెడ్కి వెళ్ళిపోతుందని చెప్పాలి భయ్య. నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఫస్ట్ హాఫ్ ఒకటి బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే షెడ్కి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ అయితే చాలా రొటీన్ స్టోరీ ప్లాట్ భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ టెంప్లెట్నే, కొత్తగా అయితే ఏమనిపించలేదు నాకు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, రొటీన్ స్టోరీ ప్లాట్ తీసుకున్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లేలో ఏదో ఒక మ్యాజిక్ చేస్తే పర్లేదు. బట్ ఫస్ట్ హాఫ్లో మ్యాజిక్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో అయితే మ్యాజిక్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా రాబిన్ హుడ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, అండ్ ఆ కామెడీ పోర్షన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, నితిన్ గారు, వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే కన్వర్సేషన్స్ కానీ, ఆ సెటప్ ఇదంతా కూడా చాలా బాగా సెట్ అవుద్ది. ఫ్యూ లైనర్స్ వర్కౌట్ అవుతాయి, అండ్ హ్యూమర్ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి. బాగా నవ్వుకుంటారు కూడా. అండ్ ఆ ఇంటర్వెల్లో కొంచెం మంచి బ్యాంగ్ అయితే ట్రై చేస్తారు నితిన్ కోసం, అది కూడా పర్లేదు, వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అయితే ఈజీగా చూసేయగలరు భయ్య, మంచిగా టైంపాస్ అయితే అయిపోద్ది స్క్రీన్ ప్లే అంతా కూడా. బట్ ఇప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి మూవీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, స్టోరీ ఓల్డ్ టైప్ ఆఫ్ మూవీస్ టైప్లో వెళ్ళిపోద్ది అనమాట. స్క్రీన్ ప్లే అంతా కూడా రొటీన్గా మారిపోద్ది, కొత్తగా ఏమనిపించదు, మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్గా మారిపోద్ది అనమాట సినిమా అంతా కూడా. అదంతా కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ వచ్చి శ్రీలీల గారి క్యారెక్టర్ డిజైనింగ్ భయ్య. మోస్ట్ డంబెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాలి. డంబ్గా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. శ్రీలీల క్యారెక్టర్ అయితే ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం అండ్ డాన్సుల కోసమే యూజ్ చేసుకున్నట్టు అయితే అనిపించింది. నాట్ లైక్ దట్ మ్యాన్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలి, ఏదో ఒక ఫార్మాలిటీకి అయితే పెట్టకూడదు. ఇక్కడైతే శ్రీలీల గారిని ఫార్మాలిటీ పెట్టినట్టు అయితే అనిపించింది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. అండ్ స్టోరీ కంటెంట్ వీక్ ఉంది, ఒప్పుకుంటాం. ఓకే, ఫన్ అండ్ కామెడీ పరంగానే ట్రై చేస్తారు ఫుల్గా అనుకుంటే సెకండ్ హాఫ్లో ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ది కామెడీ మొత్తం కూడా చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది, రొటీన్గా అనిపిస్తుంది. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో రాబిన్ హుడ్ అన్న కాన్సెప్ట్ని, దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు భయ్య. ఆ దొంగతనాలు ఇవన్నీ కూడా ఏదో ఫ్లాష్ కట్లో చూపిస్తారు తప్ప పర్టికులర్గా చూపించరు. నాకు అదే నచ్చలేదు అసలు. అవి పర్టికులర్గా చూపించుంటే దొంగతనాలు ఇదంతా కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. బట్ అవి ఏం చూపించారు, జస్ట్ ఫ్లాష్ కట్స్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ థింగ్, ఎప్పటి నుంచో మూవీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నది డేవిడ్ వార్నర్ క్యామియో, అదైతే వర్కౌట్ అయింది భయ్య. డేవిడ్ వార్నర్ గారి క్యామియో అయితే జస్ట్ లిమిటెడ్ టైం ఉంటుంది, బాగా వర్కౌట్ అవుద్ది. కాకపోతే ఆ క్యామియోని తీసుకొచ్చిన విధానం నచ్చలేదు నాకు. ఎందుకంటే సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చుకున్నారు, ఈ మూవీకి కూడా సెకండ్ పార్ట్. ఇంకెప్పుడు మానేస్తారు భయ్య సెకండ్ పార్ట్లు కూడా? ఎందుకు అవసరం లేని స్టోరీలకి, అవసరం లేని మూవీస్కి సెకండ్ పార్ట్లు ఎందుకు? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఆ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చుకుంటే బదులు ఆ లీడ్తోనే సెకండ్ హాఫ్ తీసుకుంటే బాగుంది అనిపించింది నాకు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మూవీ. కొంచెం ఏదో కొత్తగా చూసామన్న ఫీల్ అయితే వద్దును, అస్సలు లేదు. ఆ విలేజ్ సెటప్ ఇదంతా పెట్టుకుని నాశనం చేశారు. అండ్ ఆ విలన్ క్యారెక్టరైజేషన్ అయితే అబ్బో, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ, క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, ఆ విలేజ్ సెటప్ ఇదంతా కూడా చాలా ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్లో ఉన్న రొటీన్ గోలే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అయితే పర్లేదు, బాగా అనిపించారు. ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పాలి. నితిన్ గారు యాజ్ యూజువల్గా బాగానే చేశారు, ఉన్నవాళ్ళు కూడా పర్లేదు. అండ్ విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా కూడా సినిమా బాగానే ఉంటుంది. జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అయితే, సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్తే, మంచి స్టైలిష్ బీజియం అయితే ఇచ్చారు నితిన్కి. నాకు అదైతే వర్కౌట్ అయింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చూస్తారు బాగా, ఎంజాయ్ చేస్తారు మంచిగా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే, మీ దగ్గర టైం ఉండి, మీ దగ్గర అమౌంట్ ఉంటే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మీకు నచ్చచ్చేమో. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.